ప్రార్థన చేసుకుందామండి. తరలి వంచి ప్రార్థనలోకి వచ్చండి. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యం ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించి మీ వాక్యం చేత మిమ్మల్ని ఆనందింప చేయించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. పగటి వేళ మీరు అనుగ్రహించినటువంటి చక్కని సమయంలో మరిన్ని సంగతులు మేము నేర్చుకుని బైబిల్లో తర్ఫీదు పొంది ఈ సదవకాశమును మేము వినియోగించుకునే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, పరలోకంలో నుండి మీ సద్విషయములు మాకు అనుగ్రహించి మా హృదయమును వాటితో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట ఈ 3వ రోజు ఈ సమావేశంలోనికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. సహోదరుడి ద్వారా చక్కని సంగతులు మీరు విన్నారు. చిన్నపిల్లల యొక్క నోట దేవుని మాటలను పాటలుగా మీరు విని ఆనందించారు. అలాగే పెద్దవారు ఉత్సాహంతో కూడినటువంటి పాటను కూడా మీకు నాగులపల్లి నుంచి వినిపించారు. చాలా సంతోషం. ఇక ఉదయం వేళలో ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం. కొన్ని నిమిషాలు మీరు దేవుని వాక్యం మీద మరల దృష్టి కేంద్రీకరించాలని నేను భావిస్తున్నాను. ఈరోజు తరగతులు నిర్వహించవలసినటువంటి అవసరత, క్రైస్తవులు ఒక సమాజముగా కూడి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, భక్తి క్రైస్తవులలో సన్నగిలుతూ వస్తుంది. భక్తి క్రైస్తవులలో చల్లారిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, మనం నివసిస్తున్నటువంటి ఈ లోకం ఆషామాషి లోకం కాదు. మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచం సామాన్యమైనదేమీ కాదు. మనం భక్తిలో ఉందాం అనుకుంటే మనను భక్తిలో ఉండనిచ్చేది కాదు. మనం క్రైస్తవ్యంలో నిష్టగా బ్రతకాలి అనుకుంటే మన బ్రతుకుకు సహకరించేది కాదు. ఒక ముళ్ళ బాటలో మనం ఉన్నామని చెప్పాలి. ఒక భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము అని చెప్పాలి. భారతదేశాన్ని మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలకు మనం వెళితే అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు చాలా భయానకంగా ఉంటాయి. ఈ మధ్య వార్తల్లోకి వచ్చినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, అలాంటి దేశాలు. అందులో ఇరాక్ దేశం ఒకటి ఉంది, అందులో సిరియా దేశం ఒకటి ఉంది, అందులో ఇరాక్, సిరియా లాంటి దేశాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో దేశాలు ఉన్నాయి. యూరోప్ ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ప్రజలకు సరిగా బ్రతకటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు. ఉద్యోగం చేసుకుని తమ కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నటువంటి ఒక కుటుంబ యజమానికి తన కుటుంబాన్ని నడిపించుకోలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. తాజాగానండి ఒక న్యూస్ ఫోటోగ్రాఫరు ఒక ఫోటోను న్యూస్కి అందించాడు, న్యూస్ మీడియాకు అందించాడు. ఆ ఫోటోలో ఏముందంటే, ఒక చిన్న పిల్లవాడు తన 2 చేతులు తెగిపోయి 2 కాళ్ళు తెగిపోయి కేవలం మొండెంతో ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు, దీనంగా చూస్తున్నాడు. అతని కంటి మీద గాయమైపోయింది, అతని ఒళ్ళంతా పొడుగుబడినట్టుగా మారిపోయింది. ఒక కొడవలతో దాడి చేస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది. ఆ పిల్లవాని యొక్క వయసు సుమారుగా 5, 6, 7 ఏళ్ళు ఉంటుంది. ఈ పిల్లవాని యొక్క ఫోటోను ఒక ఫోటోగ్రాఫరు చిత్రీకరించి న్యూస్ మీడియాకు అందించాడు.
ఇది ఈరోజు ఇరాక్ మరియు సిరియాలో ఉన్న చిన్నపిల్ల పరిస్థితి అని రాయించాడు. చిన్నపిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని తెలియజేశాడు. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఇరాక్ దేశంలో, సిరియా దేశంలో, ఇజ్రాయిల్ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అభం శుభం తెలియనటువంటి అమాయకులైన చిన్నారులకు బ్రతికే అవకాశం అక్కడ లేదు. స్త్రీలకు గౌరవంగా బ్రతికే అవకాశం అక్కడ లేదు. పురుషులకు ఒక కుటుంబంగా బ్రతికేటువంటి అవకాశం అక్కడ లేదు. అతి దయనీయమైన స్థితిలో వారు బ్రతుకుతున్నారు. శారీరకంగా భూమి మీద జీవితానికి సంబంధించి వారు అతి కష్టంలో జీవిస్తున్నారు. ఆత్మీయంగా పరలోక సాధన కొరకు క్రైస్తవుడు భూమి మీద అంతే కష్టంతో జీవిస్తున్నాడు. నిజంగా క్రైస్తవునిగా జీవించాలనుకునే వానికి ఈ కష్టాలంటే ఏంటో తెలుస్తాయి. భక్తి మార్గంలో జీవించాలి, ఒక క్రైస్తవుడిగా నేను బ్రతకాలి, నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత, దేవుని కుమారుడిగా మారిన తర్వాత అదే దేవుని కుమారుడిగా నేను నా తనువును చాలించాలి, నా బ్రతుకంతా అలాగే ఉండాలి అనుకున్న వారికి ఈ భూమి మీద జీవితం చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం రాక్షస సమాజం. మీరు ఒక బజారులోనికి వెళితే, మీరు ఒక బంధువుల ఇంటికి వెళితే, మీరు ఒక స్కూల్కి వెళితే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే, ఒక కోర్టుకు వెళితే, ఎక్కడ చూసినా వాక్యానికి భిన్నమైనది అక్కడ జరుగుతుంది. అదే నిజం అనుకుంటున్నారు వారందరూ. ఏదైనా ఒక పని చేయించుకోవడానికి వెళితే లంచం అడుగుతారు. చిన్న పని, ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గరకు వెళ్ళి ఒక చిన్న పని చేయించుకోవడానికి మనం వెళితే లంచం చూపనిదే, లంచం ఇవ్వనిదే వారు పని ముందుకు జరపరు. బైబిల్కి విరుద్ధం, దేవుని మాటలకు విరుద్ధం. అన్యాయాన్ని న్యాయం చేస్తున్నారు, సత్యాన్ని అసత్యం చేస్తున్నారు. న్యాయంగా బ్రతికేటువంటి ఒక పేదవాడి దగ్గర డబ్బు లేకపోతే వాడిని అన్యాయస్తుడిగా చిత్రీకరిస్తున్నారు. అన్యాయస్తుడైనటువంటి ఒక ధనవంతుడు వారి దగ్గరికి వెళితే వాడిని న్యాయవంతుడు అంటున్నారు. వాడి చేతికి మంచి పత్రాలు ఇస్తున్నారు. పేదవాడైతే వాడి దగ్గర ఉన్న పత్రాలు లాగేసుకుంటున్నారు. ఈరోజు సమాజం నీతిమంతుడిగా ఒక వ్యక్తిని బ్రతకనివ్వదు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనం ఒక నీతికి, ఒక నియమానికి, ఆ నీతి నియమాలు బైబిల్లోనే ఉన్నాయి. ఆ బైబిల్కు మనం కట్టుబడి బ్రతకాలి అంటే తరగతుల అవసరత ఎంతైనా ఉంది. సమాజంగా కూడుకోవటం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేవలం ఇంటి దగ్గర ఉండి మనం బైబిల్ను ఏదో కాలక్షేపానికి చదువుకొని ఈ లోకంలో నీతిగా బ్రతుకుదాం అనుకుంటే అది సాధ్యం కాని పని. ఎందుకంటే లోకం చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైన లోకంలో మీరైనా నేనైనా జీవించాలంటే కనుక మనం సమాజంగా కూడుకొని దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవటం ఎంతైనా అవసరం. అందుకే ఇది మీ వలన నా వలన జరిగేటువంటి కార్యక్రమం కాదు. పరలోకమందున దేవుడు భూమి మీద నీతిమంతులుగా జీవించాలనుకునే వారి కొరకు ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రియమైన వారులారా, జరిగించే ప్రతి కార్యక్రమంలో బైబిల్ మీద వచ్చినటువంటి వారికి మంచి అవగాహన కల్పించి పంపించేటువంటి బాధ్యత బైబిల్ను బోధించే బోధకులపై ఉంది. ఏదో కాలక్షేపానికి 2 మంత్రాలు చదివి పంపించడం కాదు. వచ్చినటువంటి వారిని ఆత్మీయంగా వారు ఎదిగేలా చేసి, వారు ఈ 3 రోజుల తర్వాత లోకంలో అడుగు పెడుతున్నప్పుడు, వారి ఇంటికి వారు వెళ్తున్నప్పుడు, వారి వీధికి వారు వెళ్తున్నప్పుడు, వారి గ్రామానికి వారు వెళ్తున్నప్పుడు ఎలా బ్రతకాలో వారికి శిక్షణనిచ్చి, తర్ఫీదునిచ్చి వారిని పంపించాలి. మరలా దేవుడు అనుగ్రహించిన మరొక సమయం వస్తుంది. మరలా మనం అందరం కూడుకుంటాం, మనం అందరం సమాజంగా ఏర్పడతాం, మరలా మనం క్రొత్త విషయాలు నేర్చుకుంటాం, మరలా లోకంలోనికి వెళ్ళి ఎలా బ్రతకాలో మనం తెలుసుకుంటాం. ప్రియమైన వారులారా, దీనిని బట్టి మనం చక్కగా ఆలోచించగలిగితే ఒక నీతిమంతుని యొక్క జీవితానికి సహకరించినటువంటి ఈ లోకంలో నీతిమంతుడు ఎలా బ్రతకాలి అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ దీనికి సరైనటువంటి మార్గనిర్దేశకాలు చూపించింది. ఈరోజు భక్తి ఎలా మారిపోయిందంటే వారంలో ఒకరోజు భక్తి,
భక్తి ఎలా మారిపోయిందంటే నెలలో 2-3 రోజుల భక్తి. భక్తి ఎలా మారిపోయిందంటే సంవత్సరానికి ఒక పండుగ వస్తే అదో భక్తి. ఏమండి, ఇది భక్తి అంటారా? ఇది భక్తి అంటారా? భూమి మీద ఉన్న ఒక భక్తుడు భగవంతుడిని స్మరించుకోవలసినటువంటి సమయం, భగవంతుని కొరకు పని చేయవలసినటువంటి కాలం వారానికి ఒక రోజు వస్తుందా, నెలకు ఒక రోజు వస్తుందా, సంవత్సరానికి ఒక రోజు వస్తుందా? పరలోకమందున్న భగవంతుడు భూమి మీద ఉన్న భక్తుల్ని స్మరించుకునే కాలం. రివర్స్లో ఆలోచిద్దాం. మనం దేవుడిని స్మరించుకోవటం ఒకటైతే, ఆ దేవుడు భూమి మీద ఉన్న మనుషులను గురించి ఆలోచించడం రెండవది. భూమి మీద ఉన్న భక్తుడు పరలోకంలో ఉన్న దేవుని కొరకు అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాడు. గుర్తొచ్చినప్పుడు, వారంలో ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు, పండుగ వచ్చినప్పుడు, లేక ఫలానా కాలం వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు దేవుణ్ణి స్మరించుకోవాలి, ఆ తర్వాత నా కార్యకలాపాలలో నేను ఉండాలి అనుకుంటున్నాడు. ఇలా ఉండటం వల్ల ఈ దుష్ట సమాజంలో మనం నీతిమంతులుగా ప్రతి క్షణం జీవించగలమంటారా? నిజంగా రెండవ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులను గూర్చి ఆలోచించటంలో ఆయన కూడా వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు, సంవత్సరానికి ఒక రోజు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటే భూమి మీద మనిషి బ్రతుకు మనుగడ సాధ్యం అంటారా? చెప్పండి. ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడం విషయానికి వస్తే, ఆయన ప్రతి క్షణం మనలను జ్ఞాపకం చేసుకోవాలి అని మనం కోరుకుంటాం. ఆయన మనలను ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడు నాపై చల్లని చూపును కలిగి ఉండాలి. ప్రతి గడియ నా ఎడల దేవుడు తన కృపా కటాక్షాలను చూపాలని మనం కోరుకుంటున్నాం. కానీ మన తరఫు నుంచి దేవునికి అదే రీతిలో భక్తిని చూపించగలుగుతున్నావా? చక్కని సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఆయన ఎలా ఉంటున్నాడో, ఏ సమయంలో ఆయన మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి బైబిల్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని రాయబడింది. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ఉపవాస కోడుకులు వచ్చినప్పుడు ఆయన భారమును మనం భరిస్తాం. మిగిలిన రోజుల్లో మన భారాన్ని మనం భరించుకుంటాం. మన ఇష్టం మనది. లోక సంబంధమైన కార్యకలాపాలలో మనం ఉంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఆయన ఎలా ఉంటున్నాడు చూడండి. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని రాయబడింది. భూమి మీద ఉన్నటువంటి మనుషులను, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి మనుషులను ప్రతి దినము ఆయన మన భారమును మోయాలా? చెప్పండి. మన భారం అంటే ఏంటి? మన బరువు అని కాదు. నేను 70 కేజీలు అంటే నేను 70 కేజీల బరువును ఆయనే మోస్తున్నట్టు అనకండి. భారం అంటే ఏంటంటే, ఈ కుటుంబ భారం నా మీద ఉందండి అంటాడు తండ్రి. అంటే అర్థం ఏంటి? కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉందని అర్థం. అంతేగాని కుటుంబంలో ఉన్న వారు అందరిని రోజు మోస్తున్నాడు అని కాదు. అందరిని సంచుల్లో కుట్టేసి వీళ్ళందరినీ ఒక్కసారి పైకెత్తి కింద పడేస్తున్నాడు అని కాదు నేను అర్థం. అర్థం ఏంటన్నమాట? ఈ కుటుంబ భారం నా మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ భారం నా మీద ఉందంటాడు ఒక ఆయన. ఎవరైనా? చంద్రబాబు గారు. తెలంగాణ భారం నా మీదే ఉందంటాడు ఒక ఆయన, కేసీఆర్ గారు. ఇండియా భారం నా మీదే ఉందంటాడు ఒక ఆయన, మోడీ గారు. చూసారా? క్రికెట్ బాధ్యత, క్రికెట్ భారం అంతా నా మీద ఉందంటాడు ఒకడు. ఎవరు? ధోని తెలుసు కదా మీకు. లేకపోతే ఈ మధ్య విరాట్ కోహ్లీ, లేకపోతే అనిల్ కుంబ్లే కోచ్. భారం అంటే ఏంటన్నమాట? బాధ్యత. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. దేవుని బాధ్యతను ఆయన చెబుతున్నాడు చూడండి. 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అంటున్నాడు. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు కనుకనే మనం బ్రతుకున్నాం. అవునండి.
అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు గనుకనే మనం బ్రతుకున్నాం. లేకపోతే మన బ్రతుకు ఎప్పుడూ అంతరించిపోను. చెప్పాడు కదా, భూమి మీద ఒక మనిషి బ్రతుకును గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే చాలా ఉదాహరణలతో చెప్పాడు. గడ్డి పువ్వు వంటిది అన్నాడు. ఉదయాన్నే ఇది మొలుస్తుంది, చక్కగా కనిపిస్తుంది, సాయంత్రం వచ్చేసరికి వాడిపోతుంది అన్నాడు. మనిషి బ్రతుకు కూడా అలాంటిదే అన్నాడు. చేద నుండి జారే నీటి బిందువు వంటిది అన్నాడు. ఆవిరి వంటిది అన్నాడు. అంటే ఈ క్షణం బాగానే ఉంటాం, రాత్రి అయ్యేసరికి మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. రేపు ఉదయం వచ్చేసరికి మన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ప్రియమైన వారలారా, మన భారము ఆయన మోయకపోతే మన పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది, అడ్రస్ లేనిదిగా ఉంటుంది. అందుకే భూమి మీద ఉన్న సకల ప్రజల యొక్క భారమును ఆయన మోయుచున్నాడు. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కాదు, అనుదినము అని రాయించాడు చూడండి అక్కడ. సంవత్సరానికి ఒకసారి కాదు, లేక నెలకు ఒకసారి కాదు, లేక రోజుకు ఒకసారి కాదు. చూడండి, అనుదినము అంటే ప్రతి క్షణం ఆయన మన భారమును మోయుచున్నాడు. మీ దేవుడండి, మన దేవుడండి. మరొక మంచి మాట చూడండి, జెఫన్యా గ్రంథం చూడండి. ఇప్పుడు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును అంటున్నాడు. చూడండి, పరలోకమందున దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన మన భారమును మోస్తున్నాడు ప్రతిదినం. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అనుదినము ఆయన, ప్రతి దినము ఆయన తన ధర్మ విధులు మనకు తెలియజేస్తున్నాడు, తన న్యాయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును అంటున్నాడు. ఆయనకు రహస్యమైనది ఏది లేదంటున్నాడు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న నీతిహీనుల కోసం ఆయన వ్రాయిస్తూ మీరు సిగ్గు తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకమందున్న దేవుడినైన నేను ప్రతిరోజు న్యాయ విధులను మీకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాను, న్యాయ విధులను మీకు బయలుపరుస్తున్నాను అంటున్నాడు. మీ భారం మోసేవాడును, మీ బాధ్యతను నేను తీసుకున్నవాడును. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ధర్మాన్ని కూడా ప్రతిరోజు ఏదో ఎప్పుడో నేను కూటం పెట్టినప్పుడు కాదు, ఏదో ఎప్పుడో మీకు దర్శనంలో వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు మీకు నా న్యాయ విధులు ఇవ్వటానికి, తెలియచేయటానికి నేను ఉపక్రమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరొక మంచి మాట, విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూసారు ఎంత చక్కగా రాయించాడు. ఆయన వాత్సల్యత అంటే వాత్సల్యం, ప్రేమ కంటే ఎక్కువ అని అర్థం, బాగోగులు చూడటం అని అర్థం, మనం అడగక మునిపే అన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలం కాకున్న వారము. చూసారా, మనం ఎందుకు నిర్మూలింపబడలేదు? భూమి మీద మనం ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాం? మన ఆయుష్ ఇంకా ఎందుకు పొడిగింపబడింది? మన పేరు ఇంకా ఆధార్ కార్డులో ఎందుకు ఉంది? మనలను గూర్చి మన కుటుంబంలో ఇంకా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మన స్థానం ఎందుకు ఖాళీ కాలేదు? వాటన్నిటికీ కారణం ఇక్కడే ఉంది. ఏంటో తెలుసా? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము అంటున్నాడు. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మకమైన వాడు అంటున్నాడు. మనం నమ్మదగిన వారం కాదు. ఈరోజు వాగ్దానం చేస్తాం, తర్వాత దేవునికి కనిపించం, అడ్రస్ ఉండదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మిమ్మల్ని గురించి ఆయన బాధ్యత తీసుకున్నాడు, మీ భారాన్ని ఆయన తీసుకున్నాడు, మీ మీద ఎంతో కటాక్షాన్ని చూపిస్తున్నాడు, న్యాయ విధులు మీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. పైగా ఆయన చాలా నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మకమైన వాడు అంటున్నాడు. చూడండి, ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే అనుదినము ఆయన నూతనముగా వాత్సల్యతను పుట్టించుకొని భూమి మీద ఉన్న మనుషులు నిర్మూలం కాకుండా ఆయన కాపాడుతున్నాడు. ఇచ్చినటువంటి ఆయుష్ ప్రకారం ప్రతి ఒక్కరూ చివరి వరకు చక్కగా బ్రతకాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇదంతా వ్రాయించి దేవుడు దీనిని అంతటిని ఎందుకు జరిగిస్తున్నాడంటే మనకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు ఆయన. ఆయన అదేంటంటే, భూమి మీద ఉన్న మనుషుల ఎడల నేను అనుదినము కృప చూపించేవాడనుగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు అనుదినము నాకు భక్తిని చూపించాలనుకుంటున్నాడు దేవుడు. చూసారా,
అనుదినము మన కొరకు దేవుడు ఆలోచించటంలో ఉన్న పరమార్థం అదే. అనుదినం మనం కూడా మన తండ్రికి రిప్లై ఇవ్వాలి. అంతేనా? ఇవ్వాలి. పరలోకమందున్న దేవుడు మనిషి ఎడల ప్రతిరోజు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనిషి పరలోకమందున్న దేవుని ఎడల ప్రతిరోజు ఎందుకు ఆలోచన కలిగి లేడు చెప్పండి? ఎందుకు భక్తిని ప్రదర్శించడం లేదు చెప్పండి? చూపించాలి. ఏ ఒక్కరోజు దేవుణ్ణి మర్చిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆ రోజు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనక. ప్రతిరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనక నీవు దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక పనిలో దేవునిని మీరు ఇన్వాల్వ్ చేయాలి. దేవుని పని మీకు ఉండాలి. మీ కొరకు మీరు బ్రతుకుతున్నారు, కాదనటం లేదు. కానీ అదే రోజు దేవుని కొరకు కూడా మీరు బ్రతకాలి. దేవుని కొరకు కూడా ఏదో కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన చూపుతున్న వాత్సల్యత, ఆయన ఇస్తున్నటువంటి ధర్మ విధులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము ఆయన తన ధర్మ విధులు అనుగ్రహిస్తున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యతను చూపిస్తున్నాడు. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని రాయబడింది. అందుకే ఇశ్రాయేలు కాలం వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలుకి ఏమి నేర్పించాలనుకున్నాడో తెలుసా? అనుదినము వీరు భక్తిని చూపించాలి అని నిర్ణయించాడు. ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడు నా సన్నిధిని కనిపించటం కాదు, అనుదినము వీరు నాకు బలులు అర్పించాలి, అనుదినము వీరు నాకు భక్తిని చూపించాలి, అనుదినం వీరు ధర్మశాస్త్రాన్ని చదవాలి అనుకున్నాడు దేవుడు. చూడండి ఆ మాటలు ఒక్కసారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో ఈ సందర్భం రాయబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 40వ వచనం. ఉదయాస్తమయ కాలములు యందు అనుదిన నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరుడైన యాజకులను నియమించెను అని రాయబడింది. చూడండి, మనమేమనుకుంటాం? ఇశ్రాయేలీయులు అనగానే వారికి విశ్రాంతి దినం ఒకటి ఏర్పరచబడింది. ఆ రోజునే వారు దేవుణ్ణి స్మరించాలి. ఇశ్రాయేలీయులు అనగానే వారికి కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని దహన బలులు ఇచ్చేటువంటి కాలములు ఉన్నాయి, అమావాస్య కాలాలు ఉన్నాయి. ఆ దినములలోనే, ఆ కాలములలోనే వారు దేవుని స్మరించాలనుకుంటున్నాం. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి సంగతి ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకే దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? ఏమన్నాడో చూడండి. ఉదయ అస్తమయముల యందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించను అంటున్నాడు. అంటే నిత్యము యెహోవాకు వారు బలులు అర్పించాలి, నైవేద్యం అర్పించాలి. అంటే ఎప్పుడు దేవుని జ్ఞాపకంలో ఉంచుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఏమంటున్నాడు ఆయన? ఆ తలుపులు మూయటానికి వీలులేదు, దేవాలయం యొక్క తలుపులు మూయటానికి వీలు లేదు, మందసం ముగింపబడటానికి వీలు లేదు. మీరు వెళ్ళిపోయి మరలా ఎప్పుడో మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మరలా దేవుని దగ్గరికి రావటం అనేది నా దగ్గర జరగదు. ఎందుకంటే నేను అనుదినము మీ ఎడల కృపావాత్సల్యత కలిగిన వాడును గనుక మీరు కూడా అనుదినము అనునిత్యము నాకు మీరు నైవేద్యం అర్పించాలి, పూజలు అర్పించాలి, మీరు నాకు సేవ చేయాలని ఇశ్రాయేలు కాలంలోనే దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత యేసు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం పరిపూర్ణమైంది. ప్రతి దినం మన సిలువను ఎత్తుకోవాలని యేసుక్రీస్తు చేత దేవుడు పలికించాడు. ప్రియమైన వారలారా, అనుదిన భక్తిని గూర్చి దేవుడు ఎంత ప్రణాళిక, ఎంత ఆలోచన కలిగి ఉంటేనండి ఈరోజు మనిషి ఆ అనుదిన భక్తిలో నుంచి వేరైపోయాడు, మార్గం తప్పిపోయాడు. పరలోకమందున దేవుడు ఏ కార్యక్రమం చేసినా దాని వెనక ఎంతో పరమార్థం ఉంది. మొదటి దినమున పనిచేశాడు, రెండవ దినమున పనిచేశాడు, మూడవ దినమున పనిచేశాడు, నాలుగవ దినమున పనిచేశాడు, ఐదవ దినమున పనిచేశాడు, ఆరవ దినమున పనిచేశాడు, ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మరి మనిషి తన జీవిత కాలంలో ప్రతిరోజు పని చేయాలి, జీవితం ముగింపబడిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. అందుకేనండి దేవుడు ఆ విధంగా తయారు చేశాడు. అందుకేనండి దేవుడు దినముల క్రమాన్ని చూపించాడు. ఒక్క రోజులో అన్ని ఒక గంటలో పూర్తి చేయలేక కాదు, ఒక్క నిమిషంలో ఆయన పూర్తి చేయలేక కాదు. 1వ రోజు అన్నాడు, 2వ రోజు అన్నాడు, 3వ రోజు అన్నాడు, 4వ రోజు అన్నాడు, 5వ రోజు అన్నాడు, 6వ రోజు అన్నాడు.
దేనికది పనిని విడగొట్టి మనుషులకు ఒక రూపకాలంకారంగా చెప్పటానికి 6 దినముల పనిని నేను చేసిన తరువాతనే విశ్రాంతి తీసుకున్నాను గనుక మనుషులు కూడా పనిని ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని వ్రాయించాడు. ఏ రోజు మనిషి అలుపు తీసుకోకూడదు, అలసటలోనికి వెళ్ళిపోకూడదు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నిత్యము మన దగ్గర నుంచి భక్తిని కోరుకున్నవాడే పరలోకమందున దేవుడు. అనునిత్యము. ఈరోజు అనునిత్యం మనిషి ఆలోచనలో దేవుడు లేకపోవటం వల్ల సమాజం పాడైపోయింది. అవునండి, ఎప్పుడో విన్నాడు, 1990లో విన్నాడు దేవుని వాక్యం. 2000 సంవత్సరం వచ్చేసింది, 2010 వచ్చేసింది, ఇప్పటి వరకు వాడు వాక్యం వినలేదనుకోండి, వాడు ఎలా ఉంటాడు తెలుసా? భయంకరుడుగా ఉంటాడు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం విన్నాడు వాక్యం, 2 సంవత్సరాల వరకు వాడికి వాక్యం లేదనుకోండి, లోకంలో పడి బ్రతుకుతున్నాడు అనుకోండి, లోకమందు బ్రతుకుతున్నాడు అనుకోండి, వాడు నిజంగా ఎలా ఉంటాడు తెలుసా? దేవునికి పనికిరాని వాడుగానే ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుని ఆలోచనల్లో ఉంచుకుంటూ దేవుని కార్యక్రమాల కోసం పరితపిస్తున్నవాడు నీతిమంతుడిగా ఉంటాడు. వాడు సమాజానికి ఉపయోగపడతాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని. అనుదిన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. అనుదిన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇశ్రాయేలుకి ఏమి నేర్పిస్తున్నాడు అన్నమాట? యాజకులను ఈ దేవాలయంలో నిరంతరం ఉంచాలి మీరు. వారు నిత్యము దేవునికి అర్పణలు చెల్లించేవారుగా ఉండాలి. ఏ రోజు మీరు విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదు. భక్తిని మీరు అనుదినం కొనసాగించాలి అంటున్నాడు. మరొక మంచి మాట చూడండి, మరొక మంచి మాట. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 15వ వచనం. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను అన్నాడు. చూసారా, ఇశ్రాయేలుకి ఏం చెబుతున్నాడు చూడండి. గొర్రె పిల్లలు, నైవేద్యము, నూనె అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పించాలి. దేవుడి విషయాన్ని ఎందుకు చెప్పాడు? నిత్యము వీటిని గూర్చి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవునికి ఇవ్వవలసినటువంటి బలి, దేవునికి చూపించవలసినటువంటి భక్తి నిత్యము ఉండాలంటున్నాడు. నిత్యము ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న కోరికంటిది. భూమి మీదకు వచ్చినటువంటి మనిషి ప్రతి క్షణం నా ఆలోచనలో ఉండాలన్నది ఆయన కోరికండి. ఇందులో ఏమైనా స్వార్థం ఉందా చెప్పండి? ఇందులో ఏమైనా ఆయన అతిగా కోరుకుంటున్నాడో చెప్పండి? ఏంటంటే నిత్యం దేవుని కోసం ఆలోచించాలా? మా కోసం ఆలోచించుకోవద్దా? ఏమంటే నిత్యం దేవుని కోసం మేము బ్రతకాలా? మా కోసం మేము బ్రతకొద్దా అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఏంటంటే ఎంత స్వార్థపరుడు అని మీరు ఒకవేళ తప్పుగా పొరపాటు పడవచ్చు. పొరపాటు పడకండి. ఎందుకంటే ఆయనే ఒక మెట్టు ముందు దిగి ఆయన ఏం చేశాడో తెలుసా? నిత్యం ముందు మన కొరకు ఆలోచించాడు. ఎప్పటికీ ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఇంత చక్కటి వాతావరణం మన మధ్య మనం చూడగలుగుతున్నామంటే నిత్యము ఆయన మన ఎడల కృప కలిగి ఉన్నాడు. నిత్యము ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఆయన గనక ఆలోచించకపోతే మనం నిర్మూలం అయిపోదు అంటున్నాడు బైబిల్లో. ఎన్నో ఆపదలు మన చుట్టుముట్టి ఉన్నాయి ఈరోజు. ఎన్నో ఆపదలు, భయంకరమైనటువంటి విపత్తులు మన చుట్టుముట్టి ఉన్నాయి. దేశానికి విపత్తు ఉంది ఈరోజు. చుట్టూ శత్రు దేశాలే మనకు. ప్రతి దేశానికి మనం వెళ్ళి చూసినప్పుడు అంతర్గత యుద్ధాలు ఉన్నాయి, బహిర్గతంగా యుద్ధాలు ఉన్నాయి. ఒక దేశం మీద ఎవరు బయట నుంచి దాడి చేయక్కర్లేదు. ఆ దేశంలో అంతర్గత కలహం పుడితేనే ఆ దేశం పాడైపోతుంది. చరిత్రలో మీరు విన్నారు, నిన్న మొన్నటి కాలంలో మీరు విన్నారు, లిబియా అలా పాడైపోయింది, ఈజిప్టు అలా పాడైపోయింది. అధినేతలుగా సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన వారు కూడా అంతర్గత యుద్ధాల వల్ల పీఠాన్ని దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక దేశంలో సమాధానం, ఒక ప్రాంతంలో సమాధానం, ఒక జాతి ప్రజల మధ్య సమాధానం ఉండాలి అంటే పరలోకమందున్న దేవుడు అనుకోవాలండి. వీరు చల్లగా బ్రతకాలి, వీరు ఒక సమాజంగా ఆనందంగా సంతోషంగా బ్రతకాలని పరలోకమందున్న దేవుడు అనుకుంటే తప్ప ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ఉండలేదు. ఈరోజు ఎన్నో దేశాలను మనం చూస్తున్నప్పుడు ప్రతిరోజు వార్తల్లో కొన్ని దేశాలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమన్ బాంబ్ అంటారు, ఆత్మాహుతి దాడి, 50 మంది చనిపోయారు. అదొక వాడుక అయిపోయింది. ఇప్పుడు అక్కడ 50 మంది చనిపోవడం అంటే అక్కడ వాడుక అయిపోయింది. పాకిస్తాన్లో ఒక బాంబు పెట్టారు, 150 మంది చనిపోయారు. ఒక వాడుక అయిపోయింది. రోజు ఇలాంటి వార్తే. 150 మంది చనిపోయారా?
ఒక స్కూల్లోనికి ఉగ్రవాదులు దూరిపోయారు. అనేక మందిని, చిన్నపిల్లలు అందరినీ బందీలుగా చేసుకుని టప వారిని కాల్చేశారు. అలవాటైపోయింది వారికి. దేశంలో సమాధానం లేదండి. నిజంగా భారతదేశంలో ఇంత చక్కగా మనుషులు జీవించగలుగుతున్నారంటే, ఇంతమంది మనుషులు విభిన్న జాతులకు చెందిన వారైనా, విభిన్న భాషలకు చెందిన వారైనా, విభిన్న ప్రాంతాలకు చెందిన వారైనా బ్రతుకుతున్నారంటే పరలోకమందున్న దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎందుకంటే వీరి మీద దేవుని యొక్క చల్లని చూపు ఉంది. మన ప్రాంతంలో ఉన్న మనుషులు ఎంత చక్కగా ఎందుకు బ్రతకగలుగుతున్నారో తెలుసా? నిత్యము ఆయన మనలను కాపాడుతున్నాడు. నిత్యము ఆయన మనలను కాపాడుతున్నాడు. ఎవరి మిగిలిన దేశాలలో ఉన్నట్టుగా భయంకరమైన భూకంపాలు మనకెందుకు లేవు చెప్పండి? ఒక ఫిలిప్పీన్ దేశంలో, ఒక ఇండోనేషియా దేశంలో ఎల్లప్పుడూ భూకంపాలే వారికి. నిత్యం భూకంపాలే. ఎప్పుడు భూమి అలా ఊగుతూనే ఉంటుంది. గడియారంలో ముళ్ళు కదిలినట్టుగా ఎప్పుడు కదులుతూనే ఉంటుందండి వారి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. అందుకే వారు ఎప్పుడు స్థిరమైన నివాసాలు ఏర్పరచుకోరు. చిన్న చిన్న రేకుల షెడ్లు కట్టుకుంటారు. పడిపోతే మళ్ళీ నిలబెట్టుకోవడం అనమాట. ఇలా పడిపోయింది అనుకోండి, మరలా తిరిగి నిలబెట్టుకుంటారు, టెంట్ వేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆ పరిస్థితి లేదు. జపాన్ దేశం బాగా అభివృద్ధి చెందిన దేశం అని వారు అనుకుంటున్నా సరే, సునామీతో వారిని ఒకసారి భయపెట్టాడు దేవుడు. దేశంలో శాంతి లేకుండా చేశాడు. అభివృద్ధి దిశగా మేము వెళ్ళిపోతున్నప్పుడు, దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు, మాకేమీ విపత్తు సంభవించదు అని వారు అనుకుంటున్నప్పుడు, జపాన్ ప్రపంచంలో నెంబర్ 1 అయినటువంటి పరిస్థితుల్లో దేవుడు జపాన్ని ఒక్కసారి సునామీ తాకిడికి గురిచేశాడు. అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్లు, ఈ ప్లాంట్లన్నీ కదిలిపోవటం వల్ల, వాటి వలన వచ్చినటువంటి విష వాయువుల వల్ల ఎంతో మంది ఎప్పటికీ బాధనందుతున్నారు. యుద్ధాల వలన మనుషులు బాధనందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన మనుషులు బాధనందుతున్నారు. మనుషులలో కలహాల వలన మనుషులు బాధనందుతున్నారు. ఉగ్రవాదం వలన మనుషులు బాధనందుతున్నారు. అధికారులు సరిగా పరిపాలన చేయకపోవటం వలన మనుషులు బాధనందుతున్నారు. ప్రియమైన వారలారా, దేవుడు మనలను కాపాడుతున్నాడు. నిత్యము మనలను కాపాడుతున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రాంతాలు అంత భయంకరమైన పరిస్థితికి చేరకపోవటానికి కారణం ఏంటంటే, పరలోకమందున్న దేవుడు నిత్యము మనలను కాపాడుతున్నాడు. ఎప్పుడు మీరు దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా? మనం కూడా తిరిగి దేవునికి అదే నిత్యమైన భక్తిని చూపించడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలులకు అదే నేర్పించాడు. యాజకులను ఎలా ఉండమంటున్నాడు? నిత్యము మీరు అక్కడ ఉండవలసిందే, నిత్యము మీరు నైవేద్యాన్ని అర్పించవలసిందే, నిత్యము మీరు బలులు అర్పించవలసిందే. అలాగని నిత్యము నాన్ వెజ్ తినడానికి ఆయనేమి కోరుకోవటం లేదు. ఆయనేం స్వీకరిస్తాడు చెప్పండి? ఆయనేం కడుపు నింపుకుంటాడు చెప్పండి? ఏం చెప్పడానికో తెలుసా? మనకు భక్తిని నేర్పించడానికి. దేవునికి మీరు చూపించవలసిన భక్తి సంవత్సరానికి ఒకరోజు కాదు, వారానికి ఒకరోజు కాదు, ఏదో పండుగ కాలంలో కాదు. నిత్యము మీరు దేవునికి భక్తిని చూపించాలి. అందుకే ఇశ్రాయేలీయులకు నేను నిత్యము మీరు నా ఆలయంలో ఉండాలని ఒక శాసనాన్ని విధించానంటున్నాడు దేవుడు. దీనిని అపవాది అయిన వాడు జీర్ణించుకోలేకపోయాడు. ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఇంత చక్కటి ధర్మ విధులను గనుక ఇస్తే, భవిష్యత్ కాలంలో అనేక మంది ప్రజలు నిత్యము దైవ సన్నిధిలో గడుపుతారు. నిత్యము దేవుని కొరకు వారు ఆలోచిస్తారు. అలా అయితే నా ప్రణాళిక అంతా నీరు గారిపోతుంది. నరకానికి ఎవడు రాడు, పాతాళానికి నాతో పాటు ఎవడు రాడు. అందుకు నేను ఏం చేయాలి? నిత్యమైనటువంటి ఈ అర్పణలను, నిత్యమైనటువంటి ఈ భక్తిని నేను మాన్పించేయాలనుకున్నాడు అపవాది. అవునండి, దేవుడు వేసినటువంటి ప్రతి ప్రణాళికకు వాడు అడ్డుపడుతూనే ఉంటాడు. అందుకే వాడు సమాజానికి ఏమి నేర్పించాలనుకున్నాడో తెలుసా? దేవునికి ఎప్పుడో ఒక్కసారి భక్తిని చూపించాలి, అదే భక్తి అంటే అని నేర్పించాలనుకున్నాడు. నిత్యమైనటువంటి భక్తిని సమాజంలోంచి ఊడ్చేయాలనుకున్నాడు వాడు. ఎప్పుడో తెలుసా? దానియేలు కాలంలో వాడు పగబట్టాడు. దానియేలు కాలంలో, ప్రవక్త అయిన దానియేలు కాలంలో అపవాది అయిన వాడు పగబట్టాడండి. దాని గురించి దేవుడు రాయించాడండి. ఎంతో కాలంగా ఇది జరుగుతున్నప్పుడు, ఏదో భక్తిని వారు చూపిస్తున్నప్పుడు, ఈ భక్తిని పరిపూర్ణమైన స్థాయికి తన కుమారుడైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలని దేవుని సంకల్పం ఉన్నప్పుడు, అది మధ్యలోనే అపవాది ఎలా కూలగొడుతున్నాడో మీరు చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒక్కసారి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అని రాయబడింది చూడండి.
దేవుడు ఈ అవకాశాన్ని, ఇలా చేయటానికి గల అధికారాన్ని అపవాదికి ఎందుకు ఇచ్చాడంటే అది కూడా మనుషుల యొక్క దౌర్బల్యమే, మనుషుల యొక్క భక్తిహీనతే. యూదులు కానీ ఇశ్రాయేలీయులు కానీ దేవుడు నియమించినటువంటి కట్టడలను పాటించకపోవటం వల్ల దేవుడు విసుగునుంది యూదులందరినీ, ఇశ్రాయేలీలందరినీ శత్రు దేశాల రాజులకు అప్పగించేశాడు దేవుడు. మొట్టమొదటి బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. ఆ తర్వాత మాదీయులు, పారసీకులు వారిని ఏలారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వారిని ఏలింది. దేవుడు శత్రువులకు వారిని అప్పగించాడు. ఇశ్రాయేలులోనే రాజులు ఉండేవారు, యూదుల్లోనే రాజులు ఉండేవారు. వారు దేవునికి సరైన వారుగా బ్రతకటం ప్రారంభించిన తర్వాత కొద్ది కాలానికి మంచి రాజులు పోయి చెడ్డ రాజులు వచ్చారు. యూదులలో పనికిమాలిన రాజులు వచ్చారు, ఇశ్రాయేలీయులలో పనికిమాలిన రాజులు వచ్చారు. దేవుని ధర్మ విధులను నిలబెట్టే రాజులు లేకపోయారు. నిత్యము దేవునికి సేవ జరిగించేటువంటి రాజులు లేకపోయారండి. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను, యూదులను శత్రు దేశాలకు అప్పగించాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? చూడండి ఏం జరిగిందో. 11వ వచనం. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను అని రాయబడింది. చూడండి, అక్కడ ప్రారంభమైందండి. అనుదిన బలి ఏం జరిగింది? నిలిపివేయబడింది. అంటే అప్పటి వరకు అనుదిన బలి జరిగింది, అనుదిన నైవేద్యం జరిగింది, అనుదిన పూజ జరిగింది, అనుదిన సేవ జరిగింది పరలోకమందున దేవునికి. కానీ అక్కడతో ఏం జరిగిందో తెలుసా? నిలిపివేయబడింది, నిలుపుదలలోనికి వచ్చింది. వాడు ఎంత పగబట్టాడో చూసారా? ప్రజలకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు వాడు? అనుదినం కాదు దేవునికి నీవు చూపించవలసిన భక్తి, ప్రతి క్షణం కాదు నీ మనసులో ఉండవలసింది దేవుడు. ఎప్పుడో ఒకసారి, నమ్మొద్దంటం లేదు, ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నిన్ను ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఊరుకుంటావా? ఆసుపత్రిలోనికి వెళ్ళిపోయావు, బెడ్ మీద పడుకుంటూ పోయావు, వైద్యులందరూ వచ్చారు, హార్ట్ బీట్ చాలా కష్టంగా ఉందండి, బ్రతుకుతారో లేదో కష్టం. అప్పుడు మీరు దేవుడిని స్మరించుకున్నారు. అప్పుడు దేవుడు మీతో అంటున్నాడు, ఇప్పుడు కాదు నిన్ను స్మరించుకోవలసిన కాలం, సమయం. నేను డిసెంబర్ 31న స్మరించుకుందాం అనుకుంటున్నాను నిన్ను. ఇప్పుడు ఇంకా ఎప్పుడు? సెప్టెంబర్ 3వ తారీఖులో ఉన్నావు కదా, అప్పుడు కలుద్దాం అన్నాడు అనుకోండి. బాబు అంటారు మీరు దేవుడిని. నీవు డిసెంబర్ 31 వరకు ఆగుదాం అనుకుంటే సెప్టెంబర్ 3నే నేను పోతాను. కనుక తండ్రి ఇప్పుడే నా ఎడల నీవు చల్లని చూపు చూడు, నేను కష్టకాలంలో ఉన్నాను అని మీరు అడగరా? అడుగుతారు. దేవుడు కూడా అదే అంటున్నాడండి. ఆయన కష్టంలో ఉన్నాడు ఇప్పుడు, ఆయన బాధలో ఉన్నాడు ఇప్పుడు. ప్రపంచ మానవులందరూ ఎవరికి వారు పొడుచుకొని భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈ సమయంలో మనం ఎలా ఉండాలో తెలుసానండి? ప్రతిరోజు భక్తిని చూపించేవారుగా ఉండాలి. ఏ రోజు మనకు విశ్రాంతి ఉండకూడదు. ఏదో ఒక విధంగా దేవుని పనిని చేయాలి, ఏదో ఒక విధంగా దేవుని పనిని చేయాలి. పుస్తకాలను మీరు ప్రింట్ చేసి అనేక మందికి దానిని చదివించి దేవుని భక్తులను తీసుకుని వస్తారా? ఆ పనిలో ఉండండి. పాటలను చక్కగా దేవుని వాక్యాన్ని పాటలుగా మలిచి అనేక మందిని మీరు దేవుని భక్తి మార్గంలో నడిపించడానికి మీరు ఆలోచిస్తారా? ఆ కార్యక్రమాలలో ఉండండి. దైవ సేవకులను తీసుకుని వచ్చి అనేక చోట్ల మీరు వాక్యాన్ని ప్రకటింపజేస్తారా? ఆ కార్యక్రమాలలో ఉండండి. కొన్ని ఏది చేయలేకపోతున్నారా? మీకు మంచి మాటలు దొరికినప్పుడు దానిని ఒక పత్రిక రూపంలో ముద్రించి అనేక మందికి దానిని తెలియచేసి వారితో చర్చించి వారి మనసులు మార్చండి. కానీ ఏదో ఒక విధంగా మీరు దేవుని పనిలో మాత్రం ఉండాలండి. అప్పుడు మీ మనసులో దేవుడు ఉంటాడు, దేవుని మనసులో కూడా మీరు ఉంటారు. మీరు బ్రతికినంత కాలం ఆయన మనసులో నిలిచిపోవటం కంటే ధన్యత ఏది లేదండి. మీరు బ్రతికినంత కాలం ఆయన మనసులో మీరుంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేముందండి? అంతకంటే గొప్ప విషయం ఇంకేముందో చెప్పండి? డబ్బు మీతో ఉండటం గొప్ప విషయమా? విస్తారమైనటువంటి సంపద మీతో ఉండటం గొప్ప విషయమా? ఆ సంపద అంతటిని మీరు విడిచి వెళ్ళిపోతారు. ఈ ధనాన్ని మీరు విడిచి వెళ్ళిపోతారు, బంధు వర్గాన్ని మీరు విడిచి వెళ్ళిపోతారు. ఎవరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు. డబ్బు ఎంత ఘోరమైందంటే మీతో ఉన్నప్పుడు మీ దానిని అంటుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత మరొకరిని పిలిచి నేను నీవాడిని అంటది. అవునండి, మనం వెళ్ళిపోయిన తర్వాత లేదు ఆయన వెళ్ళిపోయాడు కనుక నేను ఆయనకు చెందినవాడును కనుక నన్ను ఎవరు ముట్టుకోవడానికి వీలులేదు అంటదా ఈ డబ్బు? అనదండి. ఎవడు దానిని వశం చేసుకుంటే వాడిదే అది. ఎవడు భూమిని వశం చేసుకుంటే అది వాడిది. ఎవడు ఇంటిని వశం చేసుకుంటే అది వాడిది. ఎవడు వాహనాన్ని వశం చేసుకుంటే అది వాడిది. నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఎవడు వశం చేసుకుంటే అది వాడిది.
లేదండి ఇప్పటి వరకు అతన్ని చేతికి నేను రింగుగా ఉన్నాను, నేను అతనికి చెందిన వాడను, అతనికి చెందినటువంటి వస్తువును నీ చేతికి నేను రాను అంటదా? అనదండి. ఇవన్నీ మనల్ని మోసం చేస్తాయి, ఇవన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. ప్రియమైన వారలారా, దేవుని మనసులో మీరు నిలిచిపోవటం, ప్రతి క్షణం ఆయన మిమ్మును గూర్చి మాట్లాడుకోవటం, పరలోకంలో మిమ్మును గూర్చి ఆయన ఆలోచించటం ఎంత భాగ్యమండి, అది ఎంత భాగ్యమండి. మీరు నిజంగా దేవుని పనులు అనునిత్యం ఉన్నప్పుడు పరలోకంలో ఒకవేళ దేవుడు మాట్లాడాడు అంటే మీ గురించే మాట్లాడతాడు. ఎందుకంటే నా కుమారుని చూసావా, ప్రతిరోజు దేవుని కోసం బ్రతుకుతున్నాడు, ప్రతిరోజు నా కొరకే ఆలోచిస్తున్నాడు, ప్రతిరోజు నా కొరకు ఏం చేయాలని పరితపిస్తున్నాడు, అనేక మంది మనుషులను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అని మిమ్మల్ని గూర్చి దేవుడు చెప్పుకోవటం కంటే గొప్పతనం ఏముందో చెప్పండి, ధన్యత ఏముందో చెప్పండి. దుష్టుడైన వాడు ఎలాంటి భయంకరమైనటువంటి కార్యక్రమాన్ని దానియేలు కాలంలో జరిగించాడు చూసారా? అనుదిన బలి అర్పణమును నిలిపివేశాడు. అప్పటితో ఏం జరిగింది? మనుషులకు భక్తి అప్పుడప్పుడు దేవుని స్మరించుకునేదిగా మారిపోయింది. అప్పటి వరకు కొద్దో గొప్ప ప్రతిరోజు దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ఆ ఇశ్రాయేలీలు, యూదులు అక్కడి నుంచి ఎలా మారిపోయారంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. మరొక మాట చూడండి, అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం. అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. 11వ అధ్యాయము 31వ వచనం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైనటువంటి వస్తువును నిలువబెట్టుదురు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అనుదిన బలిని నిలిపివేశారు అంటే దేవునికి అనుదినము మనం చూపించవలసినటువంటి భక్తి నిలిపివేయబడింది దానియేలు కాలంలో అని మనం అర్థం చేసుకోవాలి. నాశనకరమైన హేయ వస్తువు దేవుడు ఉండవలసిన స్థానంలోనికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని మరలా యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చేంత వరకు దీనిని ఎవరూ జ్ఞాపకం చేసుకోలేదండి. అనుదిన బలి నిలిచిపోయింది, అనుదినము మనం చూపించవలసిన భక్తి నిలిచిపోయింది అనే విషయం ఎవరికి పట్టింపుకు రాలేదు. మరలా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పరలోకమందున తండ్రి మనసు తెలుసుకుని వచ్చినవాడు కదండి ఆయన. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతి దినం మరలా దేవునికి ఎలా సేవ చేయాలో తన బ్రతుకులో చూపించాడు మొట్టమొదట, ఆ తర్వాత మాటలలో చెప్పాడు. తన బ్రతుకులో చూపించకుండా మాటలలో చెబితే ఏమంటారో తెలుసు? యేసుక్రీస్తును కూడా ఇది సాధ్యం కాని పని, యేసుక్రీస్తు నీవే చేయలేవు, ఎందుకు చెబుతున్నావు నువ్వు, అనుదినం భక్తులు మేము ఉండగలవా అని అడుగుతారు యేసుక్రీస్తుని. అందుకే ముందు యేసుక్రీస్తు చేసి చూపించాడు, ఆ తర్వాత తన మాటల్లో చెప్పాడు. లూకాసు వార్త చూడండి, ఆయన ఎలా జరిగిస్తున్నాడు తన కార్యక్రమాలను. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 37 చూడండి, 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు తన కాలాన్ని ఎలా గడుపుతున్నాడు? ప్రతి దినము అన్నాడా? ప్రతి విశ్రాంతి దినమును అన్నాడా? ప్రతి పండుగ కాలానికి అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? కాదు. ఎందుకు రాయబడిందో ఆ మాట, ఎందుకు ప్రయోగించబడిందో ఆ పదం మీరు జాగ్రత్తగా చూడాలి. అనుదిన బలి, ప్రతి దిన బలి ఆగిపోయింది దానియేలు కాలంలో. మరలా దానిని పునఃప్రారంభించాలి, మరలా దానిని ప్రవేశపెట్టాలి. ఎవరు ప్రవేశపెడతారు? దేవుని కుమారుడు రావాలి. అప్పటి వరకు ఎవరు దానిని చేయలేరు. అప్పటి వరకు మరలా దానిని భూమి మీద ఎవరు ప్రవేశపెట్టలేరు. అందుకే దేవుని కుమారుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, దేవుని పని కదండి దేవాలయంలో బోధించడం అంటే, దేవుని పని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఎవరు వినరు గనక ప్రార్థన రాత్రి వేళ చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన రాత్రి వేళ చేసుకుంటున్నాడు, పగటి యందు బోధ చేస్తున్నాడు. పగటి యందు ప్రార్థనలు చేయట్లేదు ఆయన. పగటి యందు ప్రార్థనలు చేయటం అంటే సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి సమయోచితంగా ప్రార్థన చేయటం మంచిదే, కానీ పగలంతా ప్రార్థనలో గడపటం అనేది మంచి విషయం కాదండి. ప్రార్థన చేయాలి.
మంచి ప్రార్థన చేయాలి, పట్టు వదలని ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడో తెలుసా? పని ముగింపబడిన తర్వాత పరలోకమందున దేవునికి ఆ పనిని అప్పగించటంలో ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు ప్రార్థన? పని చేయకుండా ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి? ఒక అధికారి తన క్రింద ఉన్నటువంటి ఉద్యోగికి పని అప్పగించాడు. మరలా అధికారి ముఖాన్ని ఎప్పుడు చూడాలనుకుంటాడు? ఈ ఉద్యోగి పని పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆనందంగా వెళ్ళాలనుకుంటాడు. పని పూర్తి చేయకుండా అధికారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అధికారి మొట్టమొదటి అదే అడుగుతాడు వెళ్ళగానే ఉద్యోగిని, ఏమని? ఏ అబ్బాయి పని అప్పగించారు, ఏం చేసావు? అయ్యగారు మిమ్మల్ని కొంచెం పొగుడుదామని వచ్చానండి కొంచెం సేపు మరి అన్నారు అనుకోండి. పని పూర్తి చేసిన తర్వాత రా, ఎంతసేపు అయినా పొగడొచ్చు. అయ్యగారు మీకు ఏదో మరి కొన్ని పలహారాలు తీసుకుని వచ్చానండి, ఆ పక్కన పెట్టు, ముందు పని చేస్తురా. అంటే అధికారికి ఎప్పుడు ఆలోచన ఏంటన్నమాట? నా ఉద్యోగికి నేను అప్పగించిన పని నాకు పూర్తి చేస్తే గనక నా ఉద్యోగి నన్ను ప్రేమించినట్టు అని అర్థం చేసుకుంటాడు. నా యందు భయభక్తులు కలిగిన వాడు అని అర్థం చేసుకుంటాడు. తీరిక సమయంలో నేను ఆ ఉద్యోగి తన పైన ఉన్నటువంటి అధికారితో తీరిక సమయంలో, అయ్యా నేను ఇప్పుడు పని చేయలేను గనక అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మాట్లాడు. పని చేయడానికి అవకాశం లేదు కనుక. కానీ పని చేయవలసిన కాలంలో ఏం చేయాలి? పనే చేయాలి. ప్రార్థన అంటే పరలోకమందున్న దేవునితో మాట్లాడటం. ఎలా మాట్లాడతారు మీరు? పని ముగించిన తర్వాత ఆ పనిని అప్పగించాలి మీరు. తండ్రి, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావు, అనుదినం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు నన్ను కాపాడావు కనుక ఆ కాపాడినందుకు కృతజ్ఞతగా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలో నీ కొరకు బోధ చేశానయ్యా. అదే పరలోకమందున తండ్రికి యేసు రాత్రి వేళ చెబుతున్నటువంటి ప్రార్థన. ఏం చెబుతాడు చెప్పండి? ఇదే చెప్పాలి ఆయన. పగటి యందు ఈ విధంగా బోధ చేశాను తండ్రి, నేను విత్తినటువంటి ప్రతి విత్తనం ఫలం తీసుకుని రావాలి. 30 60 100 వారి వారి స్థాయిని బట్టి వారు ఫలము తీసుకుని రావాలి. అందుకే తండ్రి నీకు మొరపెడుతున్నానని రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళిపోయి ఆయన ఏకాంతంగా ప్రార్థన యందు తన కాలాన్ని గడుపుతున్నాడు. మరి పగలొచ్చింది అనుకోండి, మరలా ప్రతి దినము అన్నాడంటే దినం తర్వాత మరలా దినం, దినం తర్వాత మరలా దినం. అంటే రాత్రి గడిచిపోయిన తర్వాత ఒలీవ కొండ ఆయన దిగిపోతున్నాడు, దేవాలయంలోనికి వెళ్ళిపోతున్నాడు, బోధ ప్రారంభిస్తున్నాడు. అందుకే ప్రతి దినము ఆయన పగటి యందు దేవాలయంలో బోధ చేయొచ్చు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు మనకు ఒక దిశానిర్దేశకాన్ని ఇచ్చాడు చూడండి, ఒక నియమావళిని ఇచ్చాడు చూడండి. అనుదిన బలిని అపవాది నిలిపివేసినప్పుడు మరలా దేవుని కుమారుడు దానిని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన దానిని మనం నిలిపేద్దామా? మన జీవితాలలో మనంతట మనమే దీనిని నిలిపేద్దామా? అలా నిలిపితే ఆ రోజు నిలిపినటువంటి అపవాదికి మనకు తేడా లేదండి. దేవుడు ప్రారంభించినటువంటి ఆ అనుదిన బలిని అపవాది నిలిపివేశాడు. యేసుక్రీస్తు మరలా ప్రారంభించినటువంటి ఈ దేవుని పనిని మనం నిలిపేస్తే ఎలా చెప్పండి? మనం నిలిపివేయకూడదు. ప్రతిరోజు దేవునికి స్థానం ఇవ్వండి. మీరు ఉదయం తిరిగి లేవగానే మళ్ళా రాత్రి పడుకునేంత వరకు ఈ మధ్య కాలంలో విలువైనటువంటి సమయంలో దేవునికి మీరు స్థానాన్ని ఇవ్వండి. దేవుని కొరకు నేను ఏదో ఒక పని చేయాలి. నా చేతుల కష్టంతో దేవుని కొరకు నేను ఏదో ఒక పని చేయాలి. నా మెదడుతో దేవుని కొరకు నేను ఆలోచించాలి. నేను దేవుని ఆలోచనలో ఉండాలి. నన్ను గూర్చి ఆయన పరలోకంలో మాట్లాడుకోవాలి. ఆయన మదిలో నేను ఉండాలి అనే భావం మీలో ఉంటే కనుక మీరే ఈ లోకంలో నిజమైన క్రైస్తవులు, నీతిమంతులుగా బ్రతకగలిగిన క్రైస్తవులు, అనుదినము దేవునికి బలి ఇచ్చేటువంటి నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలు. ప్రియమైన వారలారా, నిత్యము మనం దేవుని సేవ చేయవలసిన అవసరత ఎందుకు ఏర్పడిందంటే, యేసుక్రీస్తు మరలా దీన్ని ప్రారంభించవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఏ రోజు అలసట తీసుకోకుండా మనం విశ్రాంతి దినం వరకు, మన జీవితం ముగింపు వరకు దేవుని పనిలో ఉండవలసిన అవసరత ఎందుకు ఏర్పడిందంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఉందండి. చూద్దాం దానిని. యోహాను సువార్త చూడండి, 4వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. రైతులందరికీ బాగా అర్థమవుతుంది విషయం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వస్తుంది అని 4 నెలల ముందే కోత కోసేటువంటి వారు, పొలంలో పని చేసేటువంటి వారు, రైతులందరూ చెప్పేస్తారు. బాగా అర్థమవుతుందా మీకు? విత్తనాలు విత్తినటువంటి వారు, పొలాన్ని దున్నినటువంటి వారు,
ఈ పొలం, ఈ పంట నా చేతికి ఎప్పుడు వస్తుందంటే ఇదిగో కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత. యేసుక్రీస్తు దానిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. వ్యవసాయదారులైనటువంటి వారు, రైతులైనటువంటి వారు ఏం చెబుతున్నారు చూడండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెబుతురు కదా, పంట విషయానికి వచ్చేసరికి 4 నెలలు అంటున్నారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఏ పొలాలను చూడమంటున్నాడు? వరి పొలాలను, వేరుశనగ పొలాలను కాదు చూడమంటుంది. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అంటే మనుషులను చూడమని అర్థం, ప్రజలను చూడమని అర్థం. ఇదిగో మీ కన్నులెత్తి, మూలపేటలో ఉన్న వారందరూ కన్నులెత్తి ఉప్పాడును చూడాలి. అవునండి. సామర్లకోటలో ఉన్న వారందరూ తమ కన్నులెత్తి కాకినాడను చూడాలి. పిఠాపురంలో ఉన్న వారందరూ తమ కన్నులెత్తి కాకినాడను చూడాలి. అవును, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూడమని అర్థం. మామూలుగా బాహ్య సంబంధమైన పొలాలను మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు? మీరు ఇంకా 4 నెలల్లో కోతకు వచ్చేస్తుంది, నా చేతికి వచ్చేస్తుంది పంట అనుకుంటారు కదా. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రజలను చూడండి అంటున్నాడు. మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. మామూలు పంట అనుకోండి, 4 నెలల టైం ఉంది కనుక మీరు ఏం చేయొచ్చు? హాయిగా నిద్రపోవచ్చు లోపలికి వెళ్ళి. 4 నెలలు ఉందండి ఇంకా టైము. ఎవరు మీ పొలంలోనికి గేదెలను, ఆవులను, మేకలను పంపించేయకుండా చుట్టూ కంచె వేసుకోవటం, ఆ పంటను కాపాడుకోవడం ఈ పని. కావాలంటే ఒక కాపలాదారుని పెట్టేయండి, ఇంకేం పని లేదు. ఆ పొలాన్ని దాని మానాన్ని అలా ఉంచేస్తే 4 నెలలు అయ్యేసరికి ఎలా ఉంటుందండి? అది కోతకు సిద్ధం అయిపోయి మీరు పట్టుకున్న 2 సంచులలో ధాన్యం నింపబడటానికి సిద్ధంగా ఉంటుంది. డోంట్ వరీ అన్నాడు ఆ విషయంలో. కానీ ప్రజలను చూస్తే ఏమంటున్నాడు? ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చేసింది అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రజలను చూపించి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 4 నెలల సమయం లేదు, 6 నెలల సమయం లేదు, సంవత్సర కాలం లేదు, ఇప్పుడే అంటున్నాడు చూడండి. రైట్ నౌ, ఇప్పుడే. ఇదిగో ఈ పొలములను చూడండి, మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. 36వ వచనం, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనిచున్నాడు అంటున్నాడు చూడండి. నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకోవాలనుకుంటే కనుక మీ కన్నులెత్తి ఆ పొలాలను చూడండి అంటున్నాడు. అంటే మనుషులను చూడమని అర్థం అన్నమాట. ఒక మనిషి మీ ముందు తప్పతాగి పడిపోయాడంటే వాడెవడో తెలుసా? కోతకు సిద్ధమైపోయాడని అర్థం. ఒక మనిషి మీ ముందు దేవునికి పనికి రాకుండా తిరుగుతున్నాడంటే వాడి విషయంలో మీరు ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? వీడు కోతకు సిద్ధమయ్యాడు. నేను వాక్యాన్ని ప్రకటించి వీడిని దేవుని కోసం మలచాలి, దేవుని కోసం బ్రతికించాలి. కోతకు సిద్ధమైన దానిని కోత కొయ్యకపోతే ఏమవుతుందో చెప్పండి? పంట అంతా కుళ్ళిపోతుందండి. అవునా కదా? రైతులకు బాగా అర్థమవుతుంది ఈ విషయం. పంట అంతా కోతకు వచ్చేసింది, కానీ ఇంకా మీరు 4 నెలల్లో పంట కోతకు వస్తుందని తెలిసిన తర్వాత 4 నెలలు మీరు వెయిట్ చేశారు. ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత పంటను చూసినప్పుడు అది పసుపు రంగులో మీకు కనిపిస్తుంది. కోత కోయమని మిమ్మల్ని పిలుస్తుంది, కానీ మీరు కోయలేదు. ఇంకో 4 నెలలు ఉంచారు, ఏమవుతుంది? ముదిరిపోతుంది. తర్వాత పంట చేతికి రాదు, అది మీకు ఉపయోగపడదు. దానిని కోసివేసి తగలబెట్టడానికి తప్ప ఆహారానికి పని చేయదు. కోతకు సిద్ధమైనప్పుడే వెంటనే ఏం చేయాలన్నమాట? కొడవలు పట్టుకోవాలి, వెళ్ళి వెంటనే పనిలోనికి దిగిపోవాలి. మామూలుగా మనం చూస్తున్నటువంటి పంట అయితే 4 నెలల సమయం ఉంది, 2 నెలల సమయం ఉంది, 3 నెలల సమయం ఉంది. విత్తనాలు విత్తిన తర్వాత సమయం ఉంది దానికి. కానీ లోకంలో మనుషులనే పంటను చూసినప్పుడు సమయం లేదండి, సమయం లేదు. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధమైపోయాయి. మీరు గనక ఒకవేళ ఆలస్యం చేస్తే ఈ పంట అంతా ఏమవుతుందో తెలుసా? పనికి రాకుండా పోతుంది, అంటే నరకానికి జారిపోతుందని అర్థం. వాడు ఒకవేళ తన ప్రాణాన్ని విడిచిపెడితే, తన ఆత్మను కోల్పోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు కోత కోయబడలేదు గనక, దేవుని వాక్యం వాడికి సంధింపబడలేదు గనక ఆ ఆత్మ నరకానికి జారిపోతుంది. ఈ విషయంలో దోషులు ఎవరవుతారు చెప్పండి? వాడు ఎలాగో శిక్షణ అనుభవిస్తున్నాడు, వెళ్ళిపోయాడు. మరి దోషి ఎవరు? కోత కోయాలని తెలిసినా చూస్తూ నిలబడిన వాడే దోషి. తన పంట చేతికి వచ్చిందని తెలిసినా గట్టు మీద నిల్చుని కేవలం కొడవలి చేత పట్టుకుని చేతులు కట్టుకుని నిల్చున్న వాడే, ఆ రైతే
దోషి ఆ పంట విషయంలో. కోత కొయ్యకపోతే, చేతికి వచ్చిన పంటను తీసుకోకపోతే ఆ రైతే కదండి నష్టపోతాడు. అందుకే మనుషులను చూచి, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వారిని చూచి, తన శిష్యులను చూచి యేసు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? ప్రతి దినం మీరు కోతకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది. ఇప్పుడే తెల్లబారి మీ చేతికి వచ్చేసింది, పంట మీ చేతికి వచ్చేసింది. మీరు వాక్యం అనే ఈ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి, కొడవలను తీసుకుని వెళ్ళి మీరు పరమన కోసుకుంటూ వెళ్ళిపోవాలి. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు అని రాయబడింది. ప్రియమైన వారలారా, మనుషులను చూచిన వెంటనే మీకు జ్ఞాపకంలోకి రావాల్సింది అదేనండి. ఒకరోజు దేవుని పని చేద్దాం, మరలా కొన్ని నెలల తర్వాత దేవుని పనిని చేద్దాం, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని పనిని చేద్దాం అనుకుని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి. అనుదిన బలి కావాలి దేవునికి, అనుదినము సేవ కావాలి ఆయనకి, ప్రతి దినము ఆయనను జ్ఞాపకం చేసుకునే మనుషులు కావాలి భూమి మీద ఆయనకి. అదేనండి నిజమైన భక్తి. అలాంటి వారేనండి నిత్య జీవార్థమైన ఫలమును కోస్తారు. అలాంటి వారే పరలోకానికి ఆహ్వానింపబడతారు. అది దేవునిలో ఉన్న లక్షణం. మనిషిలో కూడా అలాంటి లక్షణం ఉంటే అతడే దేవుని వంటి వాడు అవుతాడు, అతడే దేవుని దగ్గరికి వెళతాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కొంతమంది భక్తులను మీకు చూపిస్తాను. వారి భక్తి ఎలా ఉందో మీరు చూస్తే అవురా అనుకుంటారు. దావీదు చాలా గొప్పవాడు, దేవుని ఇష్టానుసారుడు. అతని భక్తి ఎలాంటిదో తెలుసా? అనుదిన భక్తి అయినది. అతడు రాజే, ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నియమింపబడిన రాజే ఆయన. కానీ దావీదు చూపించినటువంటి భక్తిని చూస్తే నిజంగా ఆశ్చర్యపడక తప్పదు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము, 145వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనం చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అంటున్నాడు. చూడండి, ఏమిటి ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటే సరిపోదా? వారానికి ఒక మారు జ్ఞాపకం చేసుకుంటే సరిపోదా? రాజు కదండి మరలా దావీదు, సామాన్య మానవుడు కాదు. కానీ దావీదు ఏమి నేర్పిస్తున్నాడు? తన రాజ్యానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులకు ఏమి నేర్పిస్తున్నాడో చూడండి. దావీదు మాట్లాడుతున్న సందర్భం చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. నీకు ఘనత కలుగునట్లుగా ఈ భూమి మీద నీ కొరకు నేను కార్యక్రమాలు చేస్తానని అర్థం. స్తుతించడం అంటే కేవలం నోటితో మాటలు చెప్పడం కాదు, అది చాలా ఈజీ. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. కోతకు వచ్చిందన్నాడు చూసారా? ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధమైంది అంటున్నారు చూసారా? కోతకు సిద్ధమైన దాంతో ఏం చెప్పాలి, ఏం చేయాలి? గొడవలు పట్టుకుని వెళ్ళి కొయ్యాలా, లేకపోతే ఏదైనా స్తుతి చెల్లించి వచ్చేయాలా? కోతకు సిద్ధమైపోయింది, చాలా బాగుంది, పసుపు పచ్చగా ఉంది, వండర్ఫుల్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే కోత పని అయిపోయినట్టేనా? కాదండి. మీరు మడిలోనికి దిగిపోవాలి, యుద్ధ రంగంలోనికి దిగిపోవాలి. ఆ బురదలో మీరు కాలు వేయాలి, కొడవలు చేత పట్టాలి, చెమట కార్చాలి, ఆ పనులు మోసుకుని రావాలి. అప్పుడు మీకు ఫలం దొరుకుతుంది. నిత్యము నేను నిన్ను స్తుతించదను అంటే అర్థం ఏంటంటే కేవలం మాటలతో కాదు, నిత్యము నీ పనిలో నేను ఉంటాను అని అర్థం. నిత్యము మనుషులను రక్షించే పనిలో నేను ఉంటాను అని అర్థం. ప్రియమైన వారలారా, అనుదిన భక్తి దేవునికి చాలా ఇష్టం. నిత్యము ఆయన కొరకు ఎవరు ఆలోచిస్తున్నారో వారంటే చాలా ఇష్టం అండి. లోక సంబంధమైన కార్యక్రమాలు చూడండి. అపవాది ఎంత తెలివైన వాడంటే దేవుని తరపున అనుదిన భక్తిని నిలిపివేశాడు, లోక సంబంధంగా అనుదిన కార్యక్రమాలను మనం కొనసాగించాడు. చిన్నపిల్లల విషయంలో చూస్తే స్కూలుకు ప్రతిరోజు మీరు పంపించాలనుకుంటారు, అంతేనా కదా? సోమవారం పంపిస్తారు, మంగళవారం పంపిస్తారు, బుధవారం పంపిస్తారు, గురువారం మారం చేస్తాడు, అయినా సరే 4 తగిలించి పంపిస్తారు. మరలా శుక్రవారం పంపిస్తారు, శనివారం పంపిస్తారు, స్పెషల్ క్లాస్ అంటే ఆదివారం కూడా పంపించేస్తారు, ప్రైవేట్ క్లాస్ అని చెప్తే. ఎందుకండి? లోక సంబంధమైన విద్యకు ప్రతిరోజు మీరు పంపించగలుగుతున్నప్పుడు దేవుని కొరకు ప్రతిరోజు మీరు ఆలోచించలేరా? లోక సంబంధంగా ఉద్యోగానికి ప్రతిరోజు వెళ్ళాలి, లోక సంబంధంగా ఒక పనికి ప్రతిరోజు వెళ్ళాలి, లోక సంబంధంగా మన కార్యక్రమాలు ప్రతిరోజు చేసుకోవాలి. మరి దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకండి ఒకరోజు, ఒక గడియ, సంవత్సరానికి ఒక కాలం? ఏంటండి ఈ భక్తి? అందుకే దేవుడు భక్తిని మార్చమంటున్నాడు.
లోక సంబంధంగా నువ్వు ఎలా ఉంటున్నావో కనీసం ఆ విధంగానైనా నీ భక్తిని నా ఎడలు చూపించు అంటున్నాడు దేవుడు. ఆ స్థాయిలో భక్తిని చూపించమంటున్నాడు దేవుడు. అందుకే తన గ్రంథంలో ఈ మాటలు పొందుపరిచాడు. మరొక మంచి మాట చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధువుల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎప్పుడో సంవత్సరానికి నా ముఖం ఒకసారి చూపించేటువంటి వారు కాదు, ఎప్పుడో ఒక కాలానికి నా దగ్గరకు వచ్చేవారు కాదు. అనుదినము అన్నాడు చూడండి అక్కడ, అనుదినము. దేవుడు మీ జ్ఞాపకాలలో ఉండాలి, దేవుని కార్యక్రమాలలో మీరు ఉండాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును ప్రతి క్షణం వినేవారు ధన్యులు. ధన్యులు. మీ జేబులో ఉన్న సెల్ ఫోన్లో కూడా దేవుని వాక్యం ఉండాలి. రింగ్ అయిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని మీకు వినిపించాలి. అది మీ చేతిలో దేవుని వాక్యం ఉండాలి, మీ మనసులో దేవుని వాక్యం ఉండాలి. ప్రియమైన వారులారా, దేవుణ్ణి అనాలోచితంగా చూడకండి. లోక సంబంధంగా ఎన్నిటినో మీ మధ్య ఉంచుకుంటున్నారు, వాటిని నిత్యం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిత్యం మీతోనే ఉంటుంది. ఒక గడియారం మీతో నిత్యం ఉంటుంది, చేతి వచ్చి చెప్పులు నిత్యం మీతోనే ఉంటాయి, చేతికి ఉంగరాలు, మెడలో గొలుసులు అన్ని నిత్యం మీతోనే ఉంటాయి. ఈ మధ్య కొత్తగా ఒకటి చేరింది సెల్ ఫోన్, అదే నిత్యం మీతోనే ఉంటుంది. నోకియా, విడదీయరాని సంబంధం. చూసారా, కనెక్టింగ్ పీపుల్. కానీ వాక్యం కనెక్టింగ్ టు గాడ్. ఎవరు దీనిని మాత్రం నేర్పించలేదండి, లోక సంబంధంగా అన్నిటినీ నేర్పిస్తున్నారు, అన్నిటినీ నేర్పిస్తున్నారు. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకపోతే మనిషి బ్రతకలేకపోతున్నాడు, తిండి లేకపోయినా బ్రతుకుతాడట. ఒక పూట తిండి తినకపోయినా ఏం కాదట, కానీ ఒక పూట ఛార్జింగ్ అయిపోతే అల్లాడిపోతున్నాడండి. అందుకే పవర్ బ్యాంకులు కూడా వచ్చేసాయి ఇప్పుడు. కరెంటు పోయినా పవర్ బ్యాంక్ ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది, డబ్బా ఉంటుంది ఒకటి. ఆ డబ్బాకు కనెక్ట్ చేసి మీ సెల్ ఫోన్ కనెక్ట్ చేసామంటే మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. అంటే ఏ క్షణం మీరు ఆ నెట్వర్క్తో విడిపోకూడదు. విడదీయరాని సంబంధం కల్పించాడు చూడండి, విడదీయరాని సంబంధం. దేవునితో అందుకు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక బిఎస్ఎన్ఎల్తో ఉంటున్నారు, ఒక ఎయిర్టెల్తో ఉంటున్నారు, ఒక ఐడియాతో ఉంటున్నారు, ఒక వోడాఫోన్తో ఉంటున్నారు, ఈ మధ్య రిలయన్స్తో ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటితో ఎంత దగ్గరగా మీరు ఉన్నప్పుడు, ఈ సిగ్నల్ను మీరు ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకుంటున్నప్పుడు, అవినాభావ సంబంధం వీటన్నిటికీ మీకు మధ్య ఉన్నప్పుడు, దేవునికి మీకు మధ్య ఈ అవినాభావ సంబంధం ఎందుకు లేదు చెప్పండి? ఆదివారం 10 గంట కొడితేనా దేవుడు మనకు గుర్తు రావాల్సింది? ఎప్పుడో ఉపవాస కూడికలప్పుడా దేవుడు మనకు గుర్తుకు రావాల్సింది? ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు ఆయన పుట్టినరోజు, ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు ఆయన లేచిన రోజు, వాటినైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అలా అనుకుంటే బైబిల్లో ఇన్ని విషయాలు ఆయన వ్రాయించవలసిన అవసరం లేదు. అనుదిన బలిని ఆయన ప్రారంభించటం, అనుదిన బలి ముగింపబడటం, మధ్యలో నిలిపివేయబడటం, మరలా యేసుక్రీస్తు వచ్చి పునఃప్రారంభించటం, అపోస్తులైన వారు మరలా దీనిని కొనసాగించడం, ఇవన్నీ గ్రంథస్థం ఎందుకు చేయబడ్డాయో తెలుసా? మనుషులమైన మన కొరకు, పరలోకం వచ్చే వారి కొరకు స్పెషల్గా వ్రాయబడ్డాయి. ఇవన్నీ పాతాళానికి వెళ్ళిపోతామండి, ఇవన్నీ మాకు అక్కర్లేదు అనుకుంటే డోంట్ వరీ. వీటన్నిటిని మీరు పక్కన పెట్టి నోకేత వెళ్ళిపోవచ్చు. మీరు వీటన్నిటిని పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే కనుక ఈ కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్లోనికి మీరు వచ్చేస్తారు. నిత్యము మీ జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి, దేవుడు మిమ్మును గూర్చి ఆలోచించాలి, దేవుని కార్యక్రమాలలో మీ కష్టాన్ని మీరు వినియోగించాలి. ప్రియమైన వారులారా, ఇది నీతి కార్యక్రమం. దొంగతనంలో నేను ఉండమంటం లేదు, ఒక ఉగ్రవాదంలో నేను ఉండమంటం లేదు, లేక అమ్మాయిలను చెరచడంలో నేను ఉండమంటం లేదు. మరి ఎందులో ఉండమంటున్నాను? దేవుని కార్యక్రమాలలో ఉండమంటున్నాను. ఒక వ్యక్తిని రక్షించే కార్యక్రమంలో ఉండమంటున్నాను. మరణిస్తే నరకానికి జారిపోయేటువంటి ఒక వ్యక్తిని బ్రతికించే కార్యక్రమంలో ఉండమంటున్నాను. దేవుని కార్యక్రమాలు మీ నోట పలికే కార్యక్రమంలో ఉండమంటున్నాను. ఇది నేరమా చెప్పండి, ఇది తప్పా చెప్పండి, ఇందులో ఏ దోషం ఉందో చెప్పండి. కానీ ఎవరు పాటించలేకపోతున్నారు. ఇది పాటించిన వాడే పరలోకానికి అర్హుడు. చివరిగా మంచి మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మీద పాడుడి,
ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్నాడు. చూడండి, ఆయన రక్షణ సువార్తను ఎప్పుడు ప్రకటించాలి? ఆయనను గురించి ఎప్పుడు పాడాలి? ఆయనను గురించి ఎప్పుడు స్తుతించాలి? అనుదినము అన్నాడు. చూడండి, ఆ మాట కట్ చేస్తారు అందరూ. రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం కదా మేము కూడా అనుకుంటున్నారు. మాత్ర వేసుకుంటున్నాను కదండి అంటున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అలా కాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకున్నావు లేదని అడుగుతాడు డాక్టర్. అప్పుడు లేదండి, వారానికి ఒకసారి వేసుకుంటున్నాను, అందుకే పోయావు నువ్వు. మాత్ర వేసుకుంటున్నానంటే కుదరదు. కోర్సు ప్రకారం దాన్ని వాడాలి. గుర్తొచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే ఎలా? గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే ఎలా? గుండె నొప్పి రాకుండానే మాత్ర ఇచ్చాడు. గుండె నొప్పి వస్తే వేసుకోమని కాదు, గుండె నొప్పి రాకుండా ఉండటానికి నీకు ఒక కోర్సు ఇచ్చాడు. ఉదయం వేసుకో బాబు టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం వేసుకో బాబు భోజనం చేసిన తర్వాత, రాత్రి వేసుకో బాబు చపాతీ తిన్న తర్వాత అన్నాడా డాక్టర్? అన్నాడు. ఎందుకు వచ్చిందిలే ఒక్కొక్క మాత్ర 10 రూపాయలు, ఒక్కొక్క మాత్ర 20 రూపాయలు, ఎందుకు దీనిని వాడేయటం? రోజుకు 3 చప్పులు వేసుకుంటే 30 రోజులకు 90 మాత్రలు వాడాలి. నొప్పి వచ్చినప్పుడు వేసుకుందాంలే అనుకున్నారనుకోండి, నొప్పే తీసుకుని వెళ్ళిపోతుంది పైకి. రక్షణ సువార్తను ప్రకటించమన్నాడు, కానీ ఎప్పుడో తెలుసా? అనుదినము. ఇదో కోర్సు. భూమి మీద మీరు బ్రతికి ఉన్నంత కాలము ఈ కోర్సు మీరు పాటించగలిగితే పరలోకానికి ఆహ్వానింపబడతారు, మంచి ఆరోగ్యం కలిగిన వారై ఉంటారు. అందుకే ఆ పదాన్ని చేర్చాడు ముందు. ఏమంటున్నాడు చూడండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన పనిలో మీరు ఉండాలి, అనేక మందిని మీరు బ్రతికించాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధమైపోయింది, పని చాలా ఉంది. కనుక అనుదినం చేస్తే తప్ప తరగనంత పనిది. కనుక ప్రియమైన వారులారా, మంచి నిర్ణయం తీసుకోండి, దేవునికి వారసులు అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకముందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఇంత చక్కని మాటల కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. అనుదినం మేము భక్తిలో ఉండాలని మీరు కోరుకున్నారు. ఆ మాటలనే మీరు మాకు ప్రచురించారు. కనుక తండ్రి, విన్న మేము ఇక మీదట మా జీవితాలలో ప్రతి క్షణం మీ కొరకు ఆలోచించేటువంటి మనసును మాకు దయచేయండి. ఈ పొలమును చూచినప్పుడు, ఈ సమాజాన్ని మేము చూచినప్పుడు అది తెల్లబారి కోతకు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో మాకు కనిపిస్తుంది. కనుక తండ్రి, మేము వేగిరపడి మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు నాయన మా కర్తవ్యాన్ని మేము తెలుసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు కేవలం విని వెళ్ళిపోయే వారంగా ఉండకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తించుటకు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఈ మిగిలిన జీవిత కాలంలో మీరు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ వాక్యం ఎడల ఆసక్తిని కనపరిచి కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విన్నారు. దుష్టుడు వారిలో విత్తబడినటువంటి విత్తనములను తండ్రి వాక్యమును ఎత్తుకుని పోకుండా అవి ఫలము తీసుకుని రాగలిగినట్లుగా కాపుదలను అనుగ్రహించండి. వారి జీవితాలను మీరు కాపాడండి. సమాధానం వారికి అనుగ్రహించి మీ వాక్యమును నెరవేర్చుట యందు వారు స్థిరపడేంత వరకు మీ శక్తిని బలమును వారికి అనుగ్రహించండి. మరల మధ్యాహ్నం వేళ మీ వాక్యమును ధ్యానించే భాగ్యం, సాయంత్రం వేళ తండ్రి మహాసభలో ముగింపు మాటలను మేము నేర్చుకునేటువంటి అవకాశం మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిలును వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి,
కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.